ఈ దేశంలో వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఆక్రమించుకోవాలి, బిజినెస్ పేరు మీద ఆక్రమించుకోవాలి, అలాగే అమ్మాయిలను జిహాద్ చేసి వాళ్ళని లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళతో సంభోగం చేసి పిల్లలను కానీ అవసరమైతే చింపి సంసారాలను చేసి పిల్లలను కానీ దేశంలో జనాభా పెంచుకోవాలని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వక్ఫ్ బోర్డును కూడా ఇమీడియట్గా మళ్ళీ అది ఓకే కావాలి, మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలనే ఆలోచనతో రేపు 19 తారీఖు నాడు జరిగేటువంటి దారుసలంలో జరిగేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేను చాలా బోర్డ్స్ చూశాను మెహదీపట్నం సైడ్. నేను ఏమంటున్నానంటే మన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏ పండుగ వస్తే ఆ పండుగ ఖర్చులు మాత్రం ₹1,00,00,000 పెడుతున్నారు, కానీ ఈ ఆలోచన ఎవరికి రావడం లేదు. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ బిజీ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ధర్మం కోసం పనిచేసే వాళ్ళు చాలామంది రెగ్యులర్ ఇదే పని మీద ఉన్నారు, కానీ వినికిడి లోపం హిందువులలోనే ఉంది, ఎవరిలో లేదు. అసలు దేవుడు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హిందూస్ చెప్పాలి అంటే కొన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బైబిల్ దగ్గరికి వెళ్తే మాకున్నది ఒకే ఒక దేవుడు, అది యేసు ప్రభు అంటారు ఒకసారి, యెహోవా అంటారు ఇంకోసారి ట్రినిటీ అంటారు. అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అని కూడా చెప్తారు. ఇంకొకటి మామూలుగా ముస్లిం వైపు వెళ్తే వాళ్ళు అంటారు మాకు అల్లా ఒక్కడే అనేసి మాట్లాడతారు. సో ఇలా చూసుకుంటూ పోతే అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్ముకోవాలి, దాని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నా చెప్పాడు, సూచికలు ఇవ్వడం జరిగింది. బాగా చెప్పాడేనా. ఇది వేదంలో ఉంది. వేదం ఏమంటుందంటే నతస్య ప్రతిమ అస్తి, అంటే భగవంతుడికి ఆకారము లేదు. వేదంలో యజుర్వేదంలో నిష్పక్షంగా రాయబడి ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిమలు లేవు, అసలు ఆకారమే లేదు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే హిందూస్ లో చాలా ఆకారాలతోటి కొన్ని వందల విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. పుట్టకన్నిటికి కూడా పూజలు చేస్తారు, చేయాలి కూడా, పాములు పోస్తారు, చేస్తారు, పుట్టలో పాలు పోస్తారు. అవును. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా వరకు కూడా మీరు చెప్పినట్టు అసలు ఆకారం లేనప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? హిందువులకే కాదు, ఈ దరిద్రాలు అందరికీ ఉన్నాయి. ఎందుకున్నాయో చెప్తా. ఎందుకంటే సనాతనమైనటువంటి అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ప్రకృతి సౌందర్య వేదిక సనాతన హిందూ ధర్మం. హిందూ ధర్మమే లేదని చాలామంది వాదిస్తున్నారు, మంచిదే. కానీ హిందూ మహాసముద్రం ఉందిగా, సింధు నది ఉందిగా. హిందూ మహాసముద్రం అయితే నిన్న మన బ్రిటిష్ మార్చిన వాళ్ళు కాదు, వేరే మార్చేదే కదా, అదే మొదటి నుంచి ఉంది కదా. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం ఉన్నాయి కదా. ఈ ఖండాలు అంటే హిందూ మహాసముద్రం అనేది ఉంది. అది అందరికీ చాలా పెద్ద మహాసముద్రం అన్నింటికంటే, ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడదాం. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంటే ముందు నేను మీకు శ్లోకం పాడినా. న భూమి న జలం చైవ న తేజో నచ వాయువః నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రచ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః అన్నారు. ఇది వేదంలో ఉంది. ఈ శ్లోకము మనకు విశ్వకర్మ పురాణం నుంచి వచ్చింది. వేదమేమో నతస్య ప్రతిమ అస్తి అంది. గురువులు కూడా చాలామంది ఆకారం లేదని చెప్పినటువంటి సందర్భాలే చాలా ఉంటాయి. దానికి కారణాలు కూడా మీకు చెప్తా. న భూమి, నా అంటే లేదు, నా భూమి అంటే భూమి లేనప్పుడు, నా భూమి న జలం లేనప్పుడు, న జలం చైవ న తేజో నచ వాయువ తేజము లేనప్పుడు, తేజో నచ వాయువ వాయువు లేనప్పుడు, నచ బ్రహ్మ నచ విష్ణు బ్రహ్మ లేనప్పుడు, నచ బ్రహ్మ నచ విష్ణు నచ అంటే విష్ణువు లేనప్పుడు, నచ విష్ణు నచ రుద్రచ్చ తారకాం నచ రుద్రచ్చ అంటే రుద్రుడనేవాడే లేనప్పుడు. అంటే ఇప్పుడు మనం అనుకున్న శంకరుడు పార్వతి భర్త శివుడు అంటున్నామే, ఆయన పేరు రుద్రుడు అని పేరు వారికి. నచ రుద్రచ్చ తారకాం, తారకం అంటే మంత్రం, అదే ఫైనల్ అన్న. తారకాం సర్వశూన్య నిరాలంబే, సర్వశూన్యము అయినప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు స్వయంభూ విశ్వకర్మణః అన్నారు. అది నేను నిరాకారం అంటున్నాం మనం. దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, అది విశ్వకర్మ పురాణ శ్లోకం అయితే, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయ కాళికాంబ సప్తశతి ఆత్మజ్ఞానంలో రూపరహితునకు రూపము గలిపించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహంస కాళికాంబ. రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించింది సనాతనమైన మనమే. ఇప్పుడు చావుకు దగ్గరయ్యింది కూడా మనమే. కారణం ఏమిటంటే కర్మకాండను పెంచాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే అని పిల్లోడు అన్నం తినడానికి చేసేటువంటి ప్రయోగమే తల్లి ఎలా చేసిందో అలా విగ్రహము అంటే గురువు రా నాయన అని గుడ్డిగా నమ్మాలి. ఎవరైనా గురు రూపంలో భగవంతుడు అనేవాడు వస్తాడు, ఆ భగవతత్వాన్ని నీకు తెలియజేస్తే అది ధర్మం అని నువ్వు ఆచరించడమే శిష్యుని యొక్క ధర్మము. ఇది గురు ధర్మము. గురువే దైవంగా పూజింపబడమే హిందూ ధర్మములో విగ్రహారాధనకు నాంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రుద్రుడు బ్రహ్మ, విష్ణు, ఆదిశంకరాచార్యులు, అలాగే దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రామానుజులు, భాస్కరాచార్యుల వారు, అలాగే
అనేక మంది పుణ్యపురుషులు, బసవేశ్వరుడు, ఇంకెంతో మంది వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుల వారు, శివుడు, విష్ణువు మీకు చెప్పాను. వీళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని గురించి ధైర్యంగా, ద్రష్టగా, మునిగా, ఋషిగా, గురువుగా ప్రపంచానికి విషయ విజ్ఞానాన్ని అందజేయడం వల్ల వారిని గురువు నుంచి మనం దేవుడిగా చేసుకొని ఆరాధిస్తున్నటువంటి విగ్రహాలే ఈ రూపాలు. ఇది హిందూ ధర్మంలో గురు ఆరాధన ఉంటుంది, దాన్ని దైవారాధనగా భావిస్తాడు. అంతే, ఇదే సత్యం. ఇది సత్యం కాదనే కదా ఇతర ధర్మాల వాళ్ళందరూ మతం మార్చుకొని 2500 సంవత్సరాల క్రితము ఒక మతం వచ్చింది, 1400 సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది. ఒక 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మతాన్ని మనం ఇప్పుడు తురష్కుల మతం అంటున్నాం. అదే ముసల్మాన్లు అని, అదే మొఘలులని, అదే ఔరంగజేబులని, అదే చాలామంది మనకు అల్లాను మొక్కేటువంటి దైవారాధకులని మనం చెప్తున్నాం. అలాగే అలోలియా దేవుడు, అలాగే ఎవరైతే అతనికంటే ముందు యోవహ దేవుడు, అలాగే తన కన్న తల్లి మేరీమాత దేవుడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఈ సనాతన హిందూ ధర్మంలో ఇన్ని దేవతలు, ఇన్ని చిక్కులు, ఇన్ని పూజలు, ఇన్ని పునస్కారాలు, ఇంత సమయం వృధా వద్దు అనే వాళ్ళ లెక్కలేరు. పోనీ మరి వాళ్ళు ఎవరైనా ఈ విగ్రహారాధన పక్కకు పెట్టారా అంటే చచ్చిపోయినటువంటి 2 చెక్కలను పొద్దంతా మొక్కి శిలువే దేవుడు అని మొక్కేటువంటి ఈ యొక్క మత మార్పిడి మత సిద్ధాంతకర్తలు దీనికి సమాధానము గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఈ మధ్య దేవాలయం ఎలా ఉందో అలానే ధ్వజస్తంభాలు పెట్టి ఆ గుళ్ళపైన శిల్వ గుర్తులు పెట్టి దేవాలయ రూపంగా సేమ్ అభిషేకాలు, దానికి మళ్ళీ శిల్వ పంచాక్షరి మంత్రం అని, శివ స్తోత్రం అని తయారు చేస్తున్నారు. నా యేసు స్తోత్రం అని, ఇంకేదో ఏడుపు స్తోత్రం అని, గాడుపు స్తోత్రం అని, ఇంకా చాలా స్తోత్రాలు వచ్చినాయి. యేసుమాల ఇంకా వచ్చినాయి, వస్తాయి. నేనేమంటున్నా, ఇది గొర్రెనే కదా, నువ్వు కొండ గొర్రెలకి వెళ్ళిపోయినావు. మరి ఇప్పుడు అన్ని కొండ గొర్రెల నాన్న, లేకపోతే ఇది పనికి మాలిందే అయితే ఇది పనికి మాలిందే, ఇది కూడా పనికి మాలిందే అని చెప్పాలా? నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలా ఎక్కడైతే మక్కాలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధించేది, వాళ్ళు దేనికైనా మొక్కనియండి, వాళ్ళు దేని మొక్కినా, వీళ్ళు దేని మొక్కినా నాకు ఒరిగేది ఏం లేదు, ఈ ప్రపంచానికి వచ్చేది ఏం లేదు. ఎవడైనా చావక తప్పదు, పుట్టక తప్పదు. ఈ పనికి మాలిన వేషాలు వేసినోడు అందరికీ తలకాయ ఖరాబు కాక తప్పదు. వాళ్ళు మక్కాలో ఉన్నటువంటి మక్కేశ్వర దేవాలయాన్ని అట్లా మార్చుకొని మక్కేశ్వర ఆలయం అది, దాన్ని మక్కగా మొక్కి దాన్ని ఆ బండను వెళ్ళి దండం పెడితే అది నల్ల సరపు రాయి, మీరు చూసుకోండి, దానిలో వదిలి దండం పెడతారు. నేను కూడా తెలియదు నాకు. అదే స్వామి, మక్కేశ్వరం అంటే ఇప్పుడు భగవంతుడికి ఆకారం లేదు కాబట్టి సామాన్యుడికి అర్థం కావాలి అంటే గోల్ చూపించాలి. అంటే ఎటు చూసినా రౌండ్ కనిపించేదని శివలింగం అంటారు. అది నువ్వు శంకరుని రూపం చూపిస్తావా, శివుడి రూపం చూపిస్తావా, రుద్రుని రూపం చూపిస్తావా, విష్ణు రూపం చూపించినా, బ్రహ్మ రూపం చూపించినా, బ్రహ్మ ముందు పెడితే బ్రహ్మలింగం, శివుని ముందు శివలింగం, విష్ణువు అయితే విష్ణులింగం. లింగం మాత్రం ఒకటే. ఈ లింగంలోకి నువ్వు జంగం తయారవుతావా, అంగం తయారవుతావా, ఇంకోటి తయారవుతావా, అది నీ ఇష్టం. కానీ ఎవరికైనా గోల్ ఒకటే, దాన్నే లింగాకార రూపం అంటారు. ఇది యథార్థం. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేది. ఎందుకంటే మక్కేశ్వర ఆలయము ఇది పక్కా, ఇది మన 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 యొక్క సాంప్రదాయము. 2500 సంవత్సరాల కింద, 1400 సంవత్సరాల కింద రాలే. వీని తాత ముత్తాతలు అంతా ఎవడు గోసి పెట్టుకుని వాళ్ళగా బొట్టు పెట్టుకుని పూజలు చేసినటువంటి శక్తులే, వ్యక్తులే, యుక్తులే. వాళ్ళే మన ముందు టోపీలు పెట్టుకొని శివులు వేసుకొని తిరుగుతున్నారు. మనోళ్ళే కదా అని మనోళ్ళందరూ వదిలేస్తున్నారు. వదిలేయడం వల్ల బ్యాచ్లు తయారై ఊరుకోలే. 127 దేశాలు వాళ్ళు, 57 దేశాలు వీళ్ళు కొట్టి కోసి చింపి తయారు చేసుకున్నారు. సో మక్కేశ్వరుని తీసుకున్నా, శిల్వ గుర్తుల మీద ఉన్నటువంటి శిల్వ దేవుడిని తీసుకున్నా, వీళ్ళందరూ ఏమంటున్నారు? అల్లా దేవుడు, యేసు దేవుడు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు అంటున్నారు. అంతేనా? ఇలా పదాలు ఏం మారుతున్నాయి? దేవుడు అనే పదం మాత్రం ఎక్కడ మారలే, రైట్? కానీ కర్మకాండని ఎవడని తగ్గించాడా? ఎవడు తగ్గియలే. అదే చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. రూపరహితునకు, రూపం లేని భగవంతుడికి రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను, ధర్మమేదో చెప్పకుండా, ధర్మమేదో చేయకుండా, ధర్మమేదో ఆచరించకుండా ధర్మ మార్గములను ధ్వంసం అంటే నాశనం చేశారు. ఎవరు? వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ అంటే హిందువులు కూడా ఉన్నారు. చేశారంటున్నా. ఎందుకు చేశారంటున్నా అంటే ఈ మతాలన్నీ 2500 సంవత్సరాల కింద మతం ఎవరికెళ్ళి మారారు? వాళ్ళు ఆకాశం నుంచి రాలేదు. ఎవడు? ఈ హిందూ ధర్మంలో నుంచే అర్థం కాకనో, అర్థమయ్యో, చెప్పేవాళ్ళు లేకనో, చేసేవాళ్ళు లేకనో, తిండికి లేకనో, తికాన లేకనో, ఒత్తిడికో, లొక్కిడికో, లేకపోతే మతం మార్పిడి కొట్టో కోషో వాడు మతం మారాడు. ఈ ప్రపంచంలో అత్యధిక శాతం ఉండేటువంటిది ఏంటిది తెలుసా? చెప్పండి మీరు. అత్యంత ఎక్కువగా ఉండేటువంటిది ఆకాశము. ఎత్తైనది కూడా ఆకాశమే. అత్యంత లోతైనది పాతాళ లోకం. అదే ఈ భూభాగంలో అత్యంత ఎక్కువ ఉన్నటువంటి పదార్థం ఏమిటంటే ద్రవ పదార్థం. అది నీరు. 75% ఉంటుంది. అంటే బారాన ఉంటుంది. చారణ మాత్రమే భూమి. చారణ భూమి మీద ఉన్నోడే బారాన ఎగురుతున్నాడు. ఒక్కసారి భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, మంచుకొండలు కరిగినా
వీడు ఆగమైపోయేది భారంలో కలవడమే. రైట్. ఈ మధ్యలో కూడా భూకంపాలు వచ్చినాయి. వచ్చినాయి అంటే అవి వస్తాయి అన్నారు. బ్యాంకాక్లో కానీ. విశ్వావసునామ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయని నేను గతంలో టీవీ ఛానల్ కూడా చెప్పడం జరిగింది.